ఇది? అవును, నా చెల్లెలు బతికే ఉంది. అదేంటి స్కూల్లో అందరూ అను చనిపోయిందంటున్నారు, ఇక రాదు అంటున్నారు, నువ్వు బతికే ఉందంటున్నావు. తప్పు, అదంతా అబద్ధం. అను తిరిగి వస్తుంది, మళ్ళీ స్కూల్కి వస్తుంది, మనందరితో కలిసి ఆడుతుంది. అదేంటి అను చనిపోలేదని నీకెలా తెలుసు? నాకు హనుమంతుడు చెప్పాడు. హనుమంతుడంటే గదుంటుంది, తోకుంటుంది, ఆంజనేయ స్వామా? అవును, ఆయనే నాకు నా చెల్లికి కనిపిస్తారు. ఆంజనేయ స్వామి కనిపిస్తారు, మాతో మాట్లాడతారు. చెల్లెలు బ్రతికే ఉందని ఆయనే చెప్పారు. మరి నువ్వు ఆయన గతం ముట్టుకున్నావా? సర్లే, మమ్మల్ని ఎందుకు పిలిచావు చెప్పు. మనమందరం న్యాయ పోరాటం చేయాలి, అందుకే పిలిచాను. న్యాయ పోరాటం అంటే ఏంట్రా? ఉమాదేవి అని ఒక పెద్ద ఆవిడుంది. అను ఎక్కడుందో ఆవిడికి మాత్రమే తెలుసు. నా చెల్లెల్ని ఆవిడే ఏదో చేసిందని నా అనుమానం. మనందరం కలిసి ఆవిడ ఇంటికి వెళ్ళి అను కోసం ధర్నా చేద్దాం. ధర్నా అంటే ఏంట్రా? ధర్నా అంటే స్ట్రైక్, ధర్నా అంటే తిరుగుబాటు, ధర్నా అంటే దండయాత్ర, ధర్నా అంటే న్యాయ పోరాటం. నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు కానీ నీ మాటలు బాగున్నాయి. నీకోసం ఏదేం చేస్తానురా. మరి వాళ్ళు పెద్దోళ్ళు అంటున్నావు, మనల్ని ఏమైనా చేస్తారేమో. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. మనకండగా హనుమంతుడు ఉన్నాడు, మనకు తోడుగా ఆయన కూడా వస్తారు. హనుమంతుడు మనతో వస్తాడా? ఎలా? మీరందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉండండి. ఈలోగా నేను వెళ్ళి హనుమంతుడితో మాట్లాడొస్తాను. జై శ్రీరామ్ అని చెప్పండి రా. జై శ్రీరామ్, 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 జై. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. జై శ్రీరామ్. ఏంటి బాలక, పిల్లదండ్రుని తయారు చేసి నన్ను పిలిచావు? ఏమీ గొడవ? మళ్ళీ ఏదైనా తేడా చేస్తున్నావా? నేనేమి తేడా చేయడం లేదు స్వామి. నువ్వు మా అందరికీ అండగా ఉండాలి. దేనికి బాలక? అను బ్రతికే ఉందన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. దానికి కారణం ఎవరో ఆవిడ మీద తిరుగుబాటు చేయాలి. అంటే ఏం చేస్తావు బాలక? నేనొక్కడనే వెళ్ళి మేయర్ ఉమాదేవిని అను గురించి అడిగితే సమాధానం చెప్పడం లేదు. అందుకే ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వెళ్ళి తిరుగుబాటు చేస్తాను. అప్పుడు ఆవిడ గ్యారంటీగా అప్పుడు నా చెల్లెలు ఎక్కడ ఉంటుందో చెప్తుంది. చూడు బాలక, ఆవిడ పెద్ద ఆవిడ. మీరు చేసే పనులకు ఆవిడ కోపం వస్తే ఇబ్బంది పడతారు. అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన మానుకో. ఉమాదేవి డౌన్ డౌన్, 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 ఉమాదేవి డౌన్ డౌన్. చెప్తుంటే అర్థం కావడం లేదా? సెక్యూరిటీ, ఏయ్ సెక్యూరిటీ, ఏమైపోయారా? వీళ్ళందరినీ బయటికి గెంటేయండి. ఉమాదేవి డౌన్ డౌన్, 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 ఉమాదేవి, ఉమాదేవి డౌన్ డౌన్, ఉమాదేవి డౌన్ డౌన్. శక్తి, ఉమాదేవి డౌన్ డౌన్. లోపలికి రా. ఏంట్రా, ఆ కుర్రాడు మళ్ళీ పిల్లలందరినీ తీసుకుని వచ్చాడు? అను ఎక్కడుందో చూపించమని న్యాయం జరగాలని గొడవ చేస్తున్నారు. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఏయ్, నిన్ను నా ఇంటికి రావద్దని ఇంతకు ముందే చెప్పాను. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళు. మీరు వెళ్ళిపోవగానే వెళ్ళిపోవడానికి రాలేదు. మాకు న్యాయం జరగాలి. అను ఎక్కడుందో చెప్పాలి. చిన్న కుర్రాడివి, ఇవి పెద్దల విషయాలు. చిన్నపిల్లలు వీటిలో అనవసరంగా తలదొర్చకూడదు. వెళ్ళండి. న్యాయం అడగడంలో చిన్న పెద్ద తేడా లేదు. ఎవరడిగినా సమాధానం చెప్పాల్సిందే. మీరు నిజంగా పెద్దవాళ్ళు. మేయర్గా అందరికీ న్యాయం చేయాలనుకుంటే మా అను ఎక్కడుందో చెప్పండి.
ఏంట్రా ఈ వయసులోనే పిల్లల్ని వెనక్కేసుకొచ్చి రాజకీయాలు మొదలు పెట్టావు? పోలీసుల్ని పిలిపించి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తే స్కూల్కి కూడా వెళ్లరు. హలో మేడం, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. మా స్కూల్లో పిల్లలందరికీ ఈ విషయం చెప్తే మీరు న్యాయం చేసేంత వరకు అందరూ కలిసి మీ ఇంటిని చుట్టుముడతారు. వాడితో నువ్వు వాదనేంటమ్మా? 4 తగిలిస్తే వాడే పోతాడు. పిల్లలు కదా అని ఆలోచిస్తున్నాను. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళండి. నేను కూడా మర్యాదగానే అడుగుతున్నాను. అను ఎక్కడుందో చెప్తారా చెప్పరా? స్వామి, ఆవిడేంటి అంత సీరియస్గా లోపలికెళ్ళింది? నిజంగానే పోలీసులు పిలిపించి మమ్మల్ని లోపలే ఇస్తుందా? గొడవ మొదలు పెట్టావుగా, ఏదైనా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి మరి. ఒకవేళ మమ్మల్ని పోలీసులు తీసుకెళ్తే అక్కడికి కూడా తోడుగా వస్తారు కదా స్వామి? నన్ను కూడా చెరసాలకు తీసుకెళ్లే పరిస్థితి ఎందుకులే. ముందు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. రోడ్డులో తలపెట్టాక రోకలిపోటుకు భయం ఎందుకు? ఏదైనా సరే మీ నాన్నగారిలా ధైర్యంగా ఎదుర్కో. అంతేనంటావా స్వామి? ప్రస్తుతానికి అంతే బాలక. జై శ్రీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. హలో, నేను ఉమాదేవిని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే బయలుదేరి మా ఇంటికి రండి మీనాక్షి గారు. ఎందుకు? ఫోన్లో కాదు, ఇక్కడికొస్తే మీకే విషయం తెలుస్తుంది. అర్జెంటుగా రండి. ఉమాదేవి డౌన్ డౌన్, ఉమాదేవి డౌన్ డౌన్, ఉమాదేవి డౌన్ డౌన్, ఉమాదేవి డౌన్ డౌన్. రేయ్, పిచ్చి వేషాలు లేకుండా మర్యాదగా బయటికి వెళ్తావా లేదా? ఇప్పుడు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలం. కూర్చోండి, కూర్చోండి. ఉమాదేవి డౌన్ డౌన్, ఉమాదేవి డౌన్ డౌన్. సెక్యూరిటీ, అవసరమైతే 4 తగిలించి పిల్లల్ని బయటికి దోసేయండి. ఉమాదేవి డౌన్ డౌన్, 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 ఉమాదేవి డౌన్. సార్, వీళ్ళు పిల్లలు కాదు సార్, బాలభీములు సార్. ఎంత ట్రై చేసినా కదలటం లేదు. నన్ను లేపు. హలో, నన్ను లేపు. నన్ను లేపు. సార్, మా వల్ల కాదు సార్. ఒరేయ్, మీరెంత ఏం తింటున్నారా? ఎంత బరువు ఉన్నారు? మా వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నారు, ఆయనే మా బలం. ఆ కార్యక్రమం జరగకూడదు. అను బ్రతికే ఉండగా ఇలా చేయడం తప్పు. జై, నాను బ్రతికే ఉంది, నాను బ్రతికే ఉంది, నాను బ్రతికే ఉంది. మరణం తలుపే తట్టి